కొలికపూడి శ్రీనివాసరావు ఎవరైతే వైఎస్ఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, వాస్తవంగా ఇంతకుముందే మాట్లాడుకున్నాం, అతను సబ్జెక్ట్ ఉన్నటువంటి ఆయన, మంచి విద్యావేత్త. ఆ తర్వాతన అతను జేఏసీలో కూడా పోరాడాడు. ఆ తర్వాతన ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, గెలిచారు. కాకపోతే తెలుగుదేశం వాళ్ళే ఆయన్ని ద్వేషిస్తూ ఉండటం ఇట్లాంటివి జరిగినాయి. ఈవెన్ నిన్న కూడా ఆయన తరపున ఉన్నటువంటి అనుచరుల మీద కేసులు పెట్టారు పోలీసులు. చిన్ని తరపున ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు లేకుండా జాగ్రత్త పడ్డారు ఒకే అంశంలో. అది ఆయన స్టేషన్కి వెళ్ళి నిలదీయడం గురించి కూడా మాట్లాడుకున్నాం. అదే కొలికపూడి తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వైసీపీ నాయకుడిని రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కలవడం సంచలనం సృష్టిస్తుంది. పెద్దిరెడ్డితో కాసేపు మంతనాలు జరిపారు. వాస్తవంగా అది ఏంటి అన్నది ఆయన చెప్పలేదు, కానీ ఇది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దాంతో అందులో మామూలుగా బయటకు కనపడకుండా మాట్లాడాలి, కానీ కనబడతా మాట్లాడటం ఆయనతో చివరిదాకా వచ్చి ఉండటంతో ఇప్పుడు తెలుగుదేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తిరువూరులోని తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లాగే అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే పార్టీ అధినాయకత్వం ఆయన మీద ఏదో ఒక చర్య తీసుకోవాలని కోరుతున్నారు. ఈయన మీద చర్య తీసుకుంటే మంచి నోరున్నోడు, ఓ రకంగా ఆయన పేరేంటి, మన రఘురామకృష్ణరాజు లాగా మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడు, కన్విన్సింగ్గా మాట్లాడతాడు. అది పార్టీకి ఇబ్బంది అనినే ఆగుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.